ఆపండి. అమ్మా, నగలు ఊర్వశం చేసుకుంటుంది. అయినా ఏ ప్లాన్ చేసినా మనందరం కలిసే కదా చేస్తాం. నీ దగ్గరుంటే ఒకటి, ఊర్వశి దగ్గరుంటే ఒకటా? నగలు ఎక్కడున్నా అవి అందరివి కదా. అవును కదే ముద్దు. అబ్బా, అనవసరంగా మన కోడల పిల్ల మీద అబాండాలేస్తున్నావు. మరి నగలేమైనట్టు? అవును, మరి నగలేమైనట్టు? మీ దగ్గర లేకుండా నా దగ్గర లేకుండా నగలెలా మాయమైపోతాయి? ఎస్, నాకు అర్థమైపోయింది. ఈ పని చేసింది ఓ సత్య అయి ఉంటుంది. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు మాత్రం గొడవ పడకుండా కామ్గా ఉండండి. అమ్మా, అమ్మా, కాలేదు. అయ్యో, ఏంటి కృష్ణ, చూసుకోవాలి కదా. లారీకి అన్నం పెడదామని అన్నం వండాను, మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు లారీకి అన్నం ఎలా? మేం లేమా? లహరికి ఇంత అన్నం పెట్టలేమా? సరే సరే, పద. ఇదిగో ఆయింట్మెంట్ రాసుకో. సత్య, లహరికి నువ్వు వంట తినిపించు. ఏంటి మాస్టారు, కొత్త బ్రాకెట్టా? నీ కూతురు నన్ను అమ్మ అనుకుంటుందా? బాగానే ట్రైన్ చేస్తున్నావు కదా నువ్వు. అదేంటి అలా అంటావు? పాప నీ వైపే చూపిస్తుంది. అయినా లహరికి తినిపిస్తే తప్పేంటి? చిన్నపిల్ల కదా. నేను తినిపించను. నన్ను అమ్మ అంటే అసలు లహరి వైపే చూడను. నేను చూడను. పోన్లేవే, పాప ముచ్చట పడుతుంది. చిన్నపిల్లలు దేవుడితో సమానమంటారు. ఇదిగో తినిపించు. నువ్వు కూడా ఏంటక్కా? నేనెందుకు తినిపించాలి? ఈ పాపకి నేనేమైనా తల్లినా? అవును. ఏయ్, కొట్టేస్తాను నిన్ను. అబ్బా, ఊరుకోండి మీ గొడవ. లహరికి ఆకలేస్తున్నట్టుంది, ముందు తినిపించు. అక్క, లారీ పాపా, నీకు ఒక కథ చెప్పనా? అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉందంట.
అందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేది. కానీ ఒక్కసారిగా ఆ రాజ్యంలో ఉన్న రాణి మాయమైపోయింది. మాయమైపోయిందా? అంటే బూచోడు ఎత్తుకెళ్ళిపోయాడా? అవును, ఏమైందో తెలీదు, రాణి మాత్రం మాయమైపోయింది. అప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాణి లేక, వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, తాగడానికి నీళ్లు లేక అష్ట కష్టాలు పడుతున్నారంట. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న కుటుంబ పెద్దలు ఇప్పుడెలా, ఏం చేయాలని, ఈ రాజ్యానికి రాణి కావాలి, రాణి ఏమైందో తెలియదని చాలా ఆందోళన పడుతున్నారంట. ఆ రాజ్యంలో దొంగలున్నారు, ఆ కుటుంబంలోనే బ్యాడ్ పీపుల్స్ ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్న బంగారం, వజ్రాలు అవన్నీ దోచాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారంట. కానీ రాణి రాకుండా ఆ బంగారం, వజ్రాలు, సంపదంతా తీసుకోవడానికి వీల్లేదు కదా. రాణి వస్తేనే వాళ్ళు ఆ బంగారం, వజ్రాలు, సంపదంతా దొంగిలించవచ్చు. అయితే రాణి వచ్చిందా? ఆ రాణి మంచి వాళ్ళకి కనిపించలేదు. ఆ బ్యాడ్ పీపుల్ కనిపించేసరికి వాళ్ళకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఇంకేముంది, ఆ రాణిని తీసుకెళ్ళి డబ్బులు దొబ్బేసుంటారు. అవునందని ఆ రాణిలాగున్న ఒక అమ్మాయిని రాణిగా చూపించి వాళ్ళు నాటకం ఆడారంట. అవునా? అప్పుడేం జరిగింది? రాణి లాంటి పోలికల్లో ఉన్న ఒక అమ్మాయి వచ్చింది కదా. ఆ అమ్మాయితో ఆ నిధి ఉన్న గది తలుపు తెరిపించి ఆ బంగారం, వజ్రాలన్నీ బయటికి తీసి పేద ప్రజలకి ఇళ్ళు కట్టించాలి, నీళ్ళు ఇవ్వాలి, తిండి పెట్టాలి, వాళ్ళందరికీ పంచాలి అని ఆ బ్యాడ్ పర్సన్స్ చెప్పారు. ఇది చెక్. ప్రతి నెల మన కంపెనీ నుంచి అనాథ పిల్లల చదువుకి, వాళ్ళ భోజనాలకి, టెక్స్ట్ బుక్స్, బట్టలు అన్నిటికీ, అలాగే వృద్ధుల కోసం ఆశ్రమాలకి మనం ఫండ్స్ ఇస్తుంటాం. అదంతా అబద్ధం అని ఆ అమ్మాయికి తెలియక వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మి ఆ నిధంతా అందరికీ పంచడానికి సిద్ధమైపోయింది.